నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ప్రభుత్వ ప్రచారాలు అయితే అలానే ఉన్నాయి. ఎక్కడ చూసినా హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ అలానే ఉన్నాయి. అయితే ఈసీ చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా వాళ్ళ ప్రచారం అయితే జరుగుతుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇంకా ప్రచారాలు అంటే పోస్టర్స్, హోర్డింగ్స్ అనే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఇంకా రిమూవ్ చేయలేదు. ఎక్కడ వాళ్ళ ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఇంకా ఈసీ అలాంటి కఠిన చర్యలు ఉంటాయని చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు భయపడట్లేదు సార్? భయపడటం కాదు, తాహతకు మించి ఊహించినటువంటి విధంగా ఆయన పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా 500 కోట్ల రూపాయలు రీసెంట్గా ఎన్నికల కోడ్ రాకముందు ఆయన ప్రచారానికి ఖర్చు పెట్టుకున్నారు. సొంత ప్రచారానికి, డిజిటల్కి కానీ లేదంటే ఈ హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలకు కానీ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలు చూస్తే కనుక తెలుస్తుంది. 360 డిగ్రీల యాంగిల్లో ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటోనే కనిపించేది. నేను ఈ మధ్య తిరుమల వెళ్ళాను. తిరుమల వెళ్ళిన సందర్భంగా నేను ఎటువైపు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి పోస్టర్స్, జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోలు కానీ, వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఏమి ఫోటోలు కానీ ఏమి లేవు. వాళ్ళ పోస్టర్లు కానీ ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడన్నా తిరుపతి వెళ్తే కనుక మీకు తిరుపతి నుంచే కనపడే, తిరుమల వెళ్ళే లోపల అన్ని వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కనిపాయి. ఎక్కడ కూడా ఒక్కటి కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ చిత్రపటాలు కానీ లేవు. ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఫోటోలే, ఫ్లెక్సీలే కనిపిస్తూ వచ్చాయి. సో ఆ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్య నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నా. హైదరాబాద్ వస్తున్నప్పుడు లేదంటే హైదరాబాద్ నుంచి విజయవాడ పోతున్నప్పుడు బోర్డర్లో, ఇప్పుడు మన తెలంగాణ బోర్డర్, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఎలా తెలుస్తుందని అంటే, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి హోర్డింగ్స్, ఫ్లెక్సీలు మొదలవుతాయో అక్కడి నుంచి ఆంధ్ర అనుకోవాలి. రోడ్డుకి ఇరువైపులా, హైవేకి రెండు వైపులా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కనిపిస్తాయి. ఇంకొక రెండు అడ్వర్టైజ్మెంటే కనిపించదు. అది మనకి కేటీఆర్ అన్నట్టు ఎక్కడైతే రోడ్లు బాగుంటాయి అక్కడ వరకు తెలంగాణ, అది దాటితే ఆంధ్ర అన్నట్టు ఇక్కడ మీరు చెప్పేది కూడా అలానే. హోర్డింగ్స్ చూసి మన ఆంధ్రాని తెలుసుకోవచ్చు. హోర్డింగ్స్ చూసి ఆంధ్ర, ఆ స్థాయిలో ఆయన ప్రచారానికి ఆయన అలవాటు పడిపోయాడు. ఆ ప్రచారాన్ని పీక్స్ తీసుకెళ్లారు. సమాధుల మీద వేసుకున్నారు ప్రచారం. అది విచిత్రంగా ఏంటంటే, అసలు దారుణమైనటువంటి సిచ్యువేషన్, సమాధుల మీద కూడా వాళ్ళ పార్టీ కలర్స్ ఆయన బొమ్మలు వేసుకొని పీక్స్ తీసుకెళ్లారు ఆ ప్రచారాన్ని. ఈ మధ్య ఉన్నాయి కదా తినే పదార్థాలు ప్యాకింగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఆయన బొమ్మ వేసుకొని అమ్ముతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ రోడ్ సైడ్ బిజినెస్లు ఉంటాయి కదా, చిరు వ్యాపారులు, వాళ్ళకి సంబంధించి చిరు వ్యాపారాలు ఏదో ఒక 4 రేకులు వేసుకొని వ్యాపారాలు చేస్తుంటారు కదా, దాని మీద కూడా హోర్డింగ్స్ పెట్టేశారు. అంటే ఎన్ని తొలగిస్తారు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయి, కానీ ఒకేసారి యంత్రాంగం మొత్తం ఎన్ని ఫ్లెక్సీలు దొరికిస్తారు, ఎన్ని బ్యానర్లు దొరికిస్తారు, ఎన్ని హోర్డింగ్స్ దొరికిస్తారు? వాళ్ళైతే యుద్ధ ప్రాతిపదికన గత కొన్ని రోజుల నుంచి, 4-5 రోజుల నుంచి ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తొలగిస్తూనే ఉన్నారు. ఎంత తొలగించినప్పటికి కూడా ఇంకా ఉన్నాయి. సుమారుగా అంచనా వేస్తున్న దాని ప్రకారం 2 లక్షల హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. 2 లక్షలు హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేది వాళ్ళ అంచనా. ఇక బ్యానర్స్ కానీ అవన్నీ కానీ 1,50,000 ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక అనధికారి అంచనా వేసి చెప్తున్నారు. ఈ కాకుండా మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కానీ లేదా ప్రైవేట్ ఆస్తుల మీద కానీ వీళ్ళు 3 రంగులు వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మను అంటించి మళ్ళీ అవి వైట్ వాష్ చేయాలి. అప్పట్లోనే చెప్పారు కలర్ మార్చుకునేదానికి దాదాపు 3,000 కోట్లు అయిందని చెప్పి దాని మీద పెద్ద ఇష్యూ అయింది. దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ తొలగించాలంటే మళ్ళీ 3,000 కోట్లు కావాలిగా. ఇప్పుడు ఆ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. అది ఇంకోటి ఏంటంటే, ఇదంతా అసలు ప్రైవేట్ వాళ్ళకి చెప్పారు. ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే ఉన్నారో ఇళ్ళు కానీ లేదంటే వాళ్ళ సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నారో అక్కడ హోర్డింగ్స్ కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు కానీ ఏమైనా ఉంటే తొలగించండి అని చెప్పి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ పార్టీ ఉన్నా తొలగించాలని చెప్పి చెప్పింది. కానీ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ అవి కూడా ఇప్పుడు వీళ్ళే అధికార యంత్రాంగం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులు ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు చేసుకోవాలి, తీసేయాలి వాటిని. కానీ వాళ్ళు ఇట్లా వీళ్ళే చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. చాలా క్లియర్గా ఒక ఆర్డర్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ తాజాగా. ఏం చెప్పిందంటే, చాలా క్లియర్గా ప్రైవేట్ ఆస్తుల మీద ఏ పార్టీకి సంబంధించిన ప్రచారం అయినా, హోర్డింగ్స్ కానీ లేదంటే ఇతరత్ర ఏమైనా ప్రచారాలు చేసుకుంటుంటే
అంటే ఆ నాయకుడు బొమ్మలు కానీ లేదా జెండాలు కానీ లేదా కలర్లు కానీ వేస్తే ఆ ప్రాపర్టీని కమర్షియల్ ప్రాపర్టీ కింద మేము గుర్తిస్తాము అని చెప్పారు. సో కమర్షియల్ ప్రాపర్టీ కింద గుర్తిస్తే దాని మీద ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ప్రైవేటు వాళ్ళకి ఒకటే చెప్పారు, చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు. బహుశా ఇది అందరికి రీచ్ ఇంకా కాలేదు, బట్ ఇది ఒక జీవో కూడా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది. అందుకే మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ లేదా కార్పొరేషన్లు కానీ జీవోలు విడుదల చేశాయి. ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం ఉన్నా కానీ అది కమర్షియల్గా చేసేస్తున్నారు. అది వాళ్ళకి చెప్పట్లేదు, ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. ఫోటోలు తీసుకుని వెళ్ళి కమర్షియల్ ప్రాపర్టీ కింద కన్వర్ట్ చేసేసి ట్యాక్స్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా మీడియాలో కూడా పెద్దగా హైలైట్ కాలేదు. కాబట్టి ప్రైవేటు ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలున్నా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తున్నా లేదా వాళ్ళ కలర్లున్నా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి గుర్తులున్నా ఖచ్చితంగా వాటిని కమర్షియల్గా ట్రీట్ చేసి కమర్షియల్ ట్యాక్స్ల రూపంలో వస్తుంది, ట్యాక్స్ వేస్తారు. కమర్షియల్ ప్రాపర్టీకి వేసినటువంటి ట్యాక్స్ వేస్తారు. ఆ జీవో క్లియర్గా వచ్చింది. కాబట్టి ప్రైవేటుకు సంబంధించినటువంటి ఆస్తుల్లో ఈ ప్రచారం ఉంటే ఎవరికి వాళ్ళే తొలగించుకోవాలి అనేది మనం ఒక గైడెన్స్ ఇస్తున్నాం. ఇకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఎంత పీక్స్కి వెళ్ళిందంటే, ఇప్పుడు ఈ హోర్డింగ్స్, రోడ్ల పక్కన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఇవి కాకుండా మళ్ళీ డిజిటల్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. డిజిటల్ కార్పొరేషన్ అని ఉంది. ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా, ఆన్లైన్లో అనేకమైనటువంటి యాప్లు ఉన్నాయి. అలాగే సిస్టమ్స్లో అంటే రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లలో మొత్తం జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ డిస్ప్లే అవుతాయి. స్క్రీన్ ఓపెన్ చేయగానే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ, నవరత్నాలకు సంబంధించినటువంటి అంశం ఇవే ఉంటాయి. కాబట్టి ఇదంతా ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ మానిటర్ చేస్తుంది. సో ఆ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మొత్తం కూడా అవి కూడా తొలగించాలని చెప్పి క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ డిజిటల్ కార్పొరేషన్ ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దాని మీద ఈసీ చాలా సీరియస్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ మీద ఏటు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 days అవుతుంది ఎన్నికల కోడ్ వచ్చి. ఇప్పటికీ కూడా మీరు సిస్టమ్ ఓపెన్ చేస్తే గవర్నమెంట్ సైట్లని, ఆ గవర్నమెంట్ సైట్లు సిస్టమ్ ఓపెన్ చేయగానే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నవరత్నాలు, లేదంటే ఆయన స్కీమ్స్, లేదంటే ఆయన ప్రచారం ఇదే కనిపిస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇక ఫైబర్ నెట్, ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ ఉంది. ఈ ఫైబర్ నెట్లో మీకు ఎక్కడ ఈ ఫైబర్ నెట్ ను వాళ్ళు గవర్నమెంట్ నిర్వహిస్తుంది. సో గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఫస్ట్ ఫైబర్ నెట్ ఓపెన్ చేయగానే, ఫైబర్ నెట్ లో కదా నీకు టీవీ ఓపెన్ చేయగానే ముందు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రచారం వస్తుంది. ఆ తర్వాత మీకు ఈ ఛానల్, ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ పెట్టుకోవచ్చు, స్ట్రీమ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాక్టీస్ మీద కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. సో ఫైబర్ నెట్ ను ఎవరైతే నిర్వహిస్తున్నారో గవర్నమెంట్ తరఫు నుంచి, ఆ ఫైబర్ నెట్ లో ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, జగన్మోహన్ రెడ్డి ప్రచారం కనుక ఆపకపోతే దాని మీద కూడా ఎంక్వైరీ వేసేటువంటి అవకాశం ఉంది, చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద లేదంటే ఫైబర్ నెట్ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నారో వాళ్ళ మీద కాదు, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద. ఇదంతా కూడా ఐటీ శాఖ పరిధిలో వస్తుంది. సో ఐటీ పరిధిలో ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ కానీ లేదంటే ఫైబర్ నెట్ కానీ వీటన్నిటిని నిర్వహించేది ఆ శాఖ పరిధిలో ఉండేటువంటి వాళ్ళు నిర్వహిస్తారు. అలాగే ఏ శాఖ ఆ శాఖ ఈ డిజిటల్ కార్పొరేషన్ మొత్తం మానిటర్ చేస్తుంటుంది. కాబట్టి దీని మీద చాలా సీరియస్గా ఇప్పటికే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికి కూడా కంప్యూటర్లో ఓపెన్ చేస్తే స్క్రీన్ మీద ఇమీడియట్ గా తెర మీద జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు. అలా కనిపించడానికి లేదు అని డెడ్ లైన్ కూడా పెట్టింది. ఆల్రెడీ డెడ్ లైన్ పెట్టి 24 hours అవుతుంది. ఇవాళ నుంచి రేపు గనక ఎవరిపైన స్క్రీన్ మీద కనుక కనిపిస్తే ఆ ఆఫీస్లో ఉన్నటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కనుక లేదా ఎలక్షన్ కమిషన్ తెలియకపోతే కనుక విజిల్ అనేటువంటి యాప్ ఉంది. ప్రత్యర్థి పార్టీలు వెళ్ళి అది ఫోటో తీసి ఆ విజిల్ యాప్లో కనుక అప్లోడ్ చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉండి ఇలాంటి వాటన్నిటిని ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కేవలం అధికార యంత్రాంగం వల్ల కాదు, వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
పోస్టర్లు అలాగే హోర్డింగ్స్ అవి తీసేయలేకనే వాళ్ళ తల ప్రాణం తోకొస్తుంది. లక్షలు ఉన్నప్పుడు ఎక్కడ తీసేస్తారు? సో ఇవన్నీ కూడా విపక్షాలు కూడా సహకరించి సివిజిల్లో కంప్లైంట్ చేస్తే కనుక దానికి పరిష్కారం లభిస్తుంది. రైట్.